పిల్లల్ని తల్లి తిడుతుంటే తండ్రి అడ్డుపడతాడు, అదే తండ్రి తిడుతుంటే తల్లి వచ్చి అడ్డుపడుతుంది. సో ఇలా చేయడం అనేది కంప్లీట్గా రాంగ్ అనమాట. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో పిల్లలు ఏది రైట్ ఏది రాంగ్ అనేది తేల్చుకోలేకపోతారు, పైగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా పైన మిమ్మల్ని వాళ్ళు ఆట ఆడిస్తుంటారు, ఇంకా మొండిగా తయారవుతారు. కాబట్టి ఇలా ఎప్పుడు కూడా ఒకరు తిడుతున్నప్పుడు ఒకరికి అస్సలే ఆపొద్దు. మరి రైట్ మెథడ్ ఏంటి? దీన్ని ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ తిడుతుంది అనుకుందాం, అమ్మ గట్టిగా అరిచి చెప్తున్నప్పుడు నాన్న దీన్ని సమర్థిస్తూ పిల్లలకి కూడా ఒక లెసన్ లాగా టీచ్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తున్నారని అర్థమై నెక్స్ట్ దాన్ని కరెక్షన్ చేసుకుంటారు. ఇంకా క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అమ్మ మొబైల్ చూడకూడదని పిల్లల్ని గట్టిగా అరిచి చెప్తుంది. ఇప్పుడు నాన్న అమ్మని ఆపకూడదు, పిల్లల ముందు అమ్మని సమర్థించుకుంటూ వచ్చి అమ్మ చెప్పింది రైట్. ఎప్పుడైతే మీరు మొబైల్ చూస్తారో మీ కళ్ళకి ప్రాబ్లం అవుతుంది, చదివే దాని మీద ఫోకస్ ఉండదు, మెమరీ పవర్ తగ్గిపోతుంది. ఇలా కాబట్టి మీరు అమ్మ చెప్పేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని స్మూత్గా డీల్ చేసినట్లయితే పిల్లలు వాళ్ళ తప్పు ఏంటనేది తెలుసుకొని నెక్స్ట్ కరెక్షన్ చేసుకుంటారు. సో మరిన్ని ఇలాంటి పేరెంటింగ్ టిప్స్ అండ్ స్టడీ స్కిల్స్ వర్క్షాప్లో అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వెంటనే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వంశీకృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ.